హై గైస్, ఫైనల్లీ మహేంద్ర కంపెనీ నుంచి మహేంద్ర XUV 7XO అయితే లాంచ్ అయిపోయింది. మనం ప్రీవియస్గా చూస్తున్నటువంటి XUV 700 ఏదైతే ఉందో దానికి ఒక ఫేస్ లిఫ్ట్గానే మనం దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. కాకపోతే వీళ్ళ ఎవల్యూషన్లో భాగంగా వీళ్ళు నేమ్స్ అయితే చేంజ్ చేశారు కదా, XUV 3XO లాగా చేంజ్ చేశారు. సో ఆ లైనప్లోనే మనకి XUV 7XOగా దీని పేరు అయితే చేంజ్ చేయడం జరిగింది. కాకపోతే మనం ప్రీవియస్గా XUV 700 ఏదైతే చూస్తున్నామో దానికి ఒక ఫేస్ లిఫ్ట్గానే దీన్ని అయితే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో హాయ్ గైస్, ఈరోజు మనం కంప్లీట్గా దీని డీటెయిల్స్ అయితే చూడబోతున్నాము. ఇంతవరకు మన ఛానల్ని ఎవరన్నా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి ఆటోమొబైల్ కంటెంట్ అంతా నేను మీ ముందుకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొస్తూనే ఉంటాను. ఇక మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 13.66 lakhs నుంచి దీని ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మీకు ఒక ట్విస్ట్ ఏంటి అంటే ఫస్ట్ 40,000 మందికి మాత్రమే మనకి ఈ ప్రైస్కి అయితే వస్తుంది. ఆ తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక మనము ఎక్స్టీరియర్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనము ఎక్స్టీరియర్ అనగానే 700లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఆ పాత గ్రిల్ అయితే గుర్తుకొస్తూ ఉండేది. బట్ కంప్లీట్గా తీసేశారు దాన్ని. కొత్త పియానో బ్లాక్ ఫినిష్తో కొంచెం అగ్రెసివ్గా అయితే కనిపిస్తుంది. లైటింగ్ వచ్చేటప్పటికి ఇన్ఫినిటీ LED టెయిల్ ల్యాంప్స్ అయితే మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది మనకి రాత్రిపూట వెళ్తున్నప్పుడు కార్ కొంచెం వెడల్పుగా ఉందేమో అన్న ఫీల్ మనకైతే తీసుకొస్తూ ఉంటుంది. ఇక వీల్స్ వచ్చేటప్పటికి సైజ్ అయితే పెరిగింది. ఇప్పుడు టాప్ ఎండ్లో మనకి 19 inches డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా క్లియర్గా పెరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ కార్ స్టాన్స్ కూడా ఇంకొంచెం స్టేబుల్గా ఉండడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక పెయింట్ స్కీమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొత్తగా మనకి న్యాచురల్ గ్రీన్ అయితే తీసుకొని వచ్చారు. అలాగే స్టెల్త్ బ్రాక్ను కూడా తీసుకొచ్చారు. ఇది ఒక రాయల్ లుక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది డాష్ బోర్డు అండ్ టెక్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మనం డోర్ ఓపెన్ చేయగానే మనకి ఒక 3 స్క్రీన్లు మొత్తం లార్జ్ స్క్రీన్ ఒకే స్క్రీన్ లాగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటుంది మనం ఎంటర్ అవ్వగానే. బట్ నేను పర్సనల్గా దీనికైతే అంత పెద్ద ఫ్యాన్ అయితే కాదు. బట్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఆ టెక్ ఫీచర్లు బాగా నచ్చుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్లు ఎక్కువ చేసేస్తూ ఉన్నారు కార్లో. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ స్క్రీన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 12.3 inches HD స్క్రీన్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్కి ఒకటి ఉంటుంది, మధ్యలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి ఒకటి ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి మీకు ఏదైతే కో ప్యాసింజర్కి ఉన్నారో సో వాళ్ళకు కూడా మనకి సపరేట్గా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ టైం అనమాట వీళ్ళు మహేంద్ర వాళ్ళది ఇలా ప్రొవైడ్ చేయడము. ఇది కూడా మీరు డ్రైవ్ చేసినప్పుడు మన ఫ్రెండ్స్ కానీ మన వైఫ్ కానీ మన పేరెంట్స్ కానీ పక్కన కూర్చుంటూ ఉంటారు కదా, సో వాళ్ళు యూట్యూబ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఇట్లా మనకి ఏది కావాలంటే అది వాళ్ళు చూసుకోవడానికి, అంటే డ్రైవ్ మనకి స్మూత్గా వెళ్ళిపోవడానికి దీన్ని స్పెషల్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ టైం ఇండియాలోనే వీళ్ళు AI+ ChatGPT ఇంటిగ్రేట్ చేస్తూ అలెక్సా ద్వారా సమాధానం ఇచ్చే ఒక ఇంటిగ్రేషన్ అయితే తీసుకొచ్చారనమాట. అండ్ దాంతోపాటు మనము వీడియో ఒకటి చూస్తే సరిపోదు కదా, ఆడియో కూడా మనకి అంత బాగుండాలి కాబట్టి 16 స్పీకర్స్ హార్మన్ కార్డన్ స్పీకర్స్ అయితే తీసుకొచ్చారు. విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. 400 watts పవర్ అయితే జనరేట్ చేస్తుంది. అంటే మనం ఇమాజిన్ చేసుకోండి, 400 watts అయితే మామూలు విషయం కాదు. మనము ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా మ్యాక్సిమం మనం ఒక 500-700 watts మాత్రమే పెట్టుకోగలం. అలాంటిది కారులో మనకి 400 watts అంటే మాత్రం ఖచ్చితంగా ఒక థియేటర్ ఫీల్ అయితే ఇస్తుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సింది సీటింగ్ అండ్ కంఫర్ట్ గురించి. ఇక సీటింగ్ కంఫర్ట్ల గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే మనం ఫస్ట్ రో గురించే మాట్లాడుకోవాలి. అంటే డ్రైవింగ్ సీట్ దగ్గర గురించే మాట్లాడుకోవాలి. సీట్లలో మనకి మెమరీ ఫంక్షన్ అయితే ఇచ్చారనమాట. మీరు డోర్ తీయగానే సీట్ ఫస్ట్ వెనక్కి అయితే వెళ్తుంది. మీరు కూర్చున్న తర్వాత ఆటోమేటిక్గా మెమరీ ఫంక్షన్ ద్వారా వెల్కమ్ రిట్రాక్ట్లో ఇది సెట్ అయితే అవుతుంది అనమాట. సెకండ్ రోలో వచ్చేటప్పటికి మీకు ఒక గేమ్ చేంజర్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ మాత్రం మనకి ఒక షాకింగ్ ఫీచర్ అయితే ఉంది దీంట్లో. ఈ సెగ్మెంట్లోనే ఫస్ట్ టైం మనకి బ్యాక్ సీట్లో కూడా వెంటిలేటెడ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బాస్ మోడ్ ద్వారా మనం కూర్చున్న తర్వాత ఈ ప్యాసింజర్ సీట్స్ కూడా మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక థర్డ్ రో విషయానికి వస్తే సీట్లో బ్యాక్ సైడ్ మనం పిల్లలు అలా కూర్చుంటూ ఉంటారు కదా, చాలామంది బ్యాక్ సైడ్ రోలో చాలా తక్కువ స్పేస్ ఉంటుంది మనకి అని అంటూ ఉంటారు కదా. బట్ ఇక్కడ మనకి ట్రూత్ ఏంటి అంటే మనం బ్యాక్ సైడ్ లాస్ట్ రోలో మనం పిల్లల్ని ఎక్కువ కూర్చోబెట్టాల్సి ఉంటుంది. సో వాళ్ళ కోసం అది స్పెషల్ అని చెప్పుకోవాలంటే మాత్రం. బట్ ఏ కంపెనీ కూడా దాన్ని క్లియర్గా అయితే చెప్పదు. బట్ బ్యాక్ సైడ్ పిల్లలు కూర్చోవడానికి అందుకే అది వేరే చిన్న స్పేస్ అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే దాన్ని డిజైన్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ మనకి టాబ్లెట్స్ కానీ మొబైల్స్ కానీ మనం పెట్టుకోవడానికి హోల్డర్స్ అయితే ఇచ్చారు. బట్ అక్కడ మనకి స్క్రీన్స్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. మన ఓన్ ఏదైనా డివైసెస్ ఉంటే మనం అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది కొంచెం లాంగ్ జర్నీలో పిల్లలకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలు ఎవరు కూడా డివైస్లు ఏం లేకుండా, ఎలక్ట్రానిక్ డివైస్లు ఏం లేకుండా ఎక్కువ జర్నీ చేయలేరు కాబట్టి సో ఒక ట్యాబ్లెట్ కానీ ఒక మొబైల్ కానీ పెట్టుకోవడానికి మనకి హోల్డర్స్ ఇవ్వడం అది ఒక బెస్ట్ ఆప్షన్గా నేనైతే చెప్తాను. ఇక బ్యాక్ రో ఉంది అని అంటేనే మనకి థర్డ్ రో ఉందంటేనే ఎక్కువ మందికి ఈ యాక్సెస్ అనేది పెద్ద ఇష్యూ అనమాట. లోపలికి ఎక్కడము వన్ టచ్ మనకి టంబుల్ సీట్ వల్ల మనం లోపలికి వెళ్ళడం చాలా ఈజీగానే ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు మాత్రం ఇక్కడ ఎక్కువసేపు కూర్చోవాలంటే మాత్రం అస్సలు అవ్వదు. ఓన్లీ చిన్నపిల్లలు కూర్చోడానికి ఇందాక నేను చెప్పినట్లుగా అది మాత్రమే వీలవుతుంది. అండ్ AC వెంట్స్ కప్
హోల్డర్ మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. ఇది మనకి గ్రేట్ థింగ్ అని అయితే చెప్తాను. అండ్ ఇప్పుడు ఎంజీలో మనం చూస్తూ ఉంటాం, సో అలా వీళ్ళు కూడా అయితే ప్రొవైడ్ చేశారనమాట. అలాగే మనకి బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనము 7 కనుక కూర్చున్నాము అని అంటే మనకి 240 లీటర్ల బూట్ స్పేస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ బూట్ స్పేస్ అసలు మనకి అస్సలు సరిపోదు. ఇక మనం థర్డ్ రో కనుక ఫోల్డ్ చేసామంటే అప్పుడు మనకి 500 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. సో అప్పుడు మనకి చాలా మంచి బూట్ స్పేస్ అయితే వస్తుంది. అది కూడా మనకి పూర్తిగా ఫ్లాట్గా చేసుకున్నామంటే ఒక చిన్న సైజు ఇల్లు కూడా మనం సర్దేయచ్చు. ఇక మంచి బూట్ స్పేస్ అయితే వస్తుందన్నమాట అప్పుడు మాత్రం. ఇక మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది సేఫ్టీ గురించి. సేఫ్టీ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఈ 2 కంపెనీస్ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, టాటా కానీ మహేంద్ర కానీ. దీంట్లో మనకి ఆల్రెడీ 5 స్టార్ సేఫ్టీ అయితే వచ్చేసింది. అండ్ అడాస్ లెవెల్ 2+ అయితే దీంట్లో యాడ్ చేశారు. పాత దానికంటే కొంచెం అప్గ్రేడ్ అయితే చేశారనమాట. రోడ్డు మీద మనుషులు లేదా జంతువులు కానీ ఏదైనా వస్తున్నప్పుడు మనకి ఇంతకుముందు సరిగ్గా బ్రేక్ పడేది కాదు, అండ్ అది సరిగా మనకి వర్క్ అయ్యేది కాదనమాట అడాస్ అనేది. బట్ ఇప్పుడు కొంచెం దాన్ని ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా 1 మెగాపిక్సెల్ మాత్రమే ఉన్నదాన్ని ఇప్పుడు మనకి 8 మెగాపిక్సెల్ వరకు తీసుకొచ్చారు కెమెరా కూడా. సో దాన్ని బట్టి మనకి ఇంకొంచెం నైట్ టైంలో కూడా ఇంకొంచెం బెటర్గా అనిపిస్తూ ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం నైట్ టైం అడాస్ మీరు వాడకపోవడమే బెటర్. ఎందుకంటే మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి అడాస్ అనేది పగలపూట పనిచేయడమే చాలా పెద్ద టాస్క్. అలాంటిది నైట్ టైంలో మీకు అస్సలు సరిగా వర్క్ చేయదు. ఇందులో మనకి 3Dలో కూడా మనకు ట్రాఫిక్ చూడొచ్చు అనమాట. దాంతోపాటు 540 డిగ్రీస్ కెమెరా అయితే ఇచ్చారు. చాలా వరకు మనం 360 డిగ్రీస్ కెమెరాస్ చూస్తూ ఉంటాం. బట్ ఈ మధ్యకాలంలో మనకి 540 డిగ్రీస్ కెమెరాస్ కూడా కొన్ని కార్లు చూస్తూ ఉన్నాము. అంటే ఈ 540 డిగ్రీస్ కెమెరా ఎలా వస్తుంది, 360 కదా అని అంటే ఈ 540 డిగ్రీస్ అనేది మీకు కింద వస్తుంది అనమాట. మీకు ఏదైతే బాటంలో ఉంటుందో రోడ్డు ఉంటుందో ఆ రోడ్డు దగ్గర అయితే మీరు చూడొచ్చు. ఇది మనకి ఎప్పుడు పనికి వస్తుంది, మనం ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు, గతుకులు వచ్చినప్పుడు, మనకి ఏదైనా గుంతలు వచ్చినప్పుడు కానీ, ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కానీ, మనకు అది తగులుతుందో లేదన్న టెన్షన్ ఉన్నప్పుడు కానీ, కింద ఏమున్నాయో తెలుసుకోవడానికి కానీ, సో అలాంటి టైంలో మనకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక భారత్ ఎన్క్యాప్లో ఇది ఆల్రెడీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చింది కాబట్టి సో దాంతో కూడా మనకి పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు. సో 5 స్టార్ సేఫ్టీ కాబట్టి మనం కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఇంజిన్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి, సస్పెన్షన్ గురించి. ఇక ఇంజిన్ విషయానికి వస్తే మనకి పెద్దగా మార్పులు అయితే ఏం చేయలేదు. మనకి ప్రీవియస్గా ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. ఇంజిన్లో 2 లీటర్స్ టర్బో పెట్రోల్ 200 హార్స్ పవర్తో వస్తుంది. అలాగే 2.2 లీటర్ డీజిల్ అయితే వస్తుంది. 185 HP పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక మనకి సస్పెన్షన్లో మాత్రం ఫస్ట్ టైము అసలు మామూలుగా లేదు. సస్పెన్షన్ మాత్రం డావిన్సీ సస్పెన్షన్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఓల్డ్లోనే ఫస్ట్ అని చెప్పుకోవాలి దీన్ని మాత్రం. మీకు గతుకుల్లో పడుతున్నప్పుడు వెహికల్ అస్సలు తెలియదు. కాకపోతే వీళ్ళు మనకి ఏదైతే లాంచ్ టైంలో ఒక వీడియో చూపించారో ఆ వీడియో మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు మనకి చూపించింది స్టిక్కర్ అతికిచ్చేసి గ్లాసులు పెట్టి చూపించేశారు. దాంతోపాటుకి వీళ్ళు ఏవైతే మనకి స్పీడ్ బ్రేకర్స్ అరేంజ్ చేశారో ఈ స్పీడ్ బ్రేకర్స్ కూడా మనకి చాలా చిన్న స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయి. సో ఈ స్పీడ్ బ్రేకర్స్ వల్ల మనకి ఒరిగేదంటూ ఏం లేదు. బట్ ఓవరాల్గా డావెన్సీ సస్పెన్షన్ అయితే మాత్రం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా మనకి ఈ డావెన్సీ సస్పెన్షన్ ఏదైతే ఉందో బట్ ప్రీవియస్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. బాడీ రోల్ కూడా ఉండదు. సో ఇది ఒక మంచి టెక్నాలజీగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది అడిగేది ఏంటి అంటే, అన్న అన్నీ బాగానే ఉంది, దీని గురించి బాగానే చెప్పావు, మరి 700 ఉంది కదా, 700 తీసుకోవాలా, నేను దీన్ని తీసుకోవాలా, దానికి దీనికి జరిగిన చేంజెస్ ఒకసారి చెప్పవా అని అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మెయిన్ మనం ఇక్కడ స్క్రీన్స్ అయితే చూసుకోవాలి. XUV 700లో మనకి 10.25 ఇంచెస్ మనకి స్క్రీన్ మాత్రమే ప్రొవైడ్ చేసేవాళ్ళు. XUV 7X మనకి ఇప్పుడు 12.3 ఇంచెస్ స్క్రీన్లు 3 అయితే వస్తున్నాయన్నమాట. అంటే టచ్ స్క్రీన్ రెస్పాన్స్ కూడా ప్రీవియస్తో కంపేర్ చేస్తే చాలా బాగుంది. రిఫ్రెష్ రేట్ కూడా మనకి స్మూత్గా అయితే ఉందన్నమాట. కో ప్యాసింజర్ కూడా మనకి సపరేట్గా ఇవ్వడం ఒక లగ్జరీ అప్గ్రేడ్గా అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే దాంతో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఇంప్రూవ్ అయితే అయింది. ఇక రెండో రో ఏదైతే ఉందో మనకు సెకండ్ రో, సో ఇది కొంచెం లగ్జరీగానే ఉందని చెప్పుకోవాలి. పాత మోడల్తో మనం కంపేర్ చేస్తే వెంటిలేషన్ ఉండేది కాదు పాత మోడల్లో మనకి. ఇప్పుడు మనకి 7X వెంటిలేషన్ సీట్స్ అయితే ఇచ్చారు. సో మనం ఎక్కువ ఈ విలేజ్ రోడ్స్లో డ్రైవ్ చేసినప్పుడు కానీ, కంప్లీట్ సిటీ ట్రాఫిక్లో డ్రైవ్ చేసినప్పుడు ఈ ఎండకి మనకి చాలా విసుగొస్తుంది అనమాట కూర్చున్నప్పుడు. బట్ ఇప్పుడు మనకి ఆ ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం బెటర్ థింగ్ అని చెప్తాను. ఇకపోతే కెమెరా టెక్నాలజీ, పాత దాంట్లో మనకి 360 డిగ్రీస్ కెమెరా ఉండేది, బట్ అది కూడా యావరేజ్గా ఉండేది క్వాలిటీ అనేది. ఇప్పుడు చూస్తే మనకి 540 డిగ్రీస్ కెమెరా ఇచ్చారు. దాంతోపాటు 4K రెజల్యూషన్ వస్తుంది. 4K రెజల్యూషన్ అంటున్నారు కానీ 4K రెజల్యూషన్ అయితే ఏం కాదు, బట్ అప్గ్రేడ్ అయితే అయింది ప్రీవియస్తో కంపేర్ చేస్తే. ప్రీవియస్ మనకి 1 మెగాపిక్సెల్ ఉంటే ఇప్పుడు మనకి 8 మెగాపిక్సెల్ వరకు తీసుకొచ్చారు కాబట్టి చాలా వరకు ఇంప్రూవ్ అయితే అయింది. దాంట్లో మాత్రం అసలు మీకు ఎలాంటి డౌట్ లేదు, చాలా మంచిగా అయితే చూడొచ్చు. అండ్ పాత దాంట్లో మనము కింద చూడలేము, ఈ 540 డిగ్రీస్ కెమెరా దాంట్లో లేదు కాబట్టి, ఓన్లీ 360 డిగ్రీస్ కెమెరా కాబట్టి. ఇప్పుడు మాత్రం మనము 540 డిగ్రీస్ కెమెరా కాబట్టి కారు కింద ఏముందో కూడా మనం చూడొచ్చు. ఈవెన్ ట్రాన్స్పరెంట్లోకి ఇది కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఇది మనకి బెస్ట్ థింగ్ అని చెప్తాను. ఇకపోతే సస్పెన్షన్, ఇది డావెన్సీ సస్పెన్షన్ అయితే ఫస్ట్ టైం తీసుకొచ్చారు కాబట్టి ప్రీవియస్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా మెరుగైందని చెప్పుకోవాలి మనము. అండ్ చాలా ఫ్రీగా ఉంటుంది మనకి, ఒక పాష్ రైడ్ అని చెప్పుకోవాలంటే సింపుల్గా మనకి ఒక మంచి
మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే. అంటే నేను ప్రీవియస్ ఏదైతే 700 ఉందో నేను కొంతమందిని అడుగుతున్నప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు సస్పెన్షన్ దడ్ 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 అని కొంత సౌండ్ వస్తుందని చాలామంది నాతో చెప్పడం జరిగింది. నేను ఎప్పుడు కూడా దాన్ని పోస్ట్ చేయలేదు, బట్ చాలామంది నాతో చెప్పారు. బట్ దీని నుంచి అది మనం బాగా తగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనం ఒక డెసిషన్కి అయితే రాలేము, బట్ డావెన్సీ సస్పెన్షన్ మనకి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే మనకి ఇంప్రూవ్మెంట్ అయితే అయింది ప్రీవియస్తో కంపేర్ చేస్తే. ఇక వీల్స్ వచ్చేటప్పటికి మనకి ఓల్డ్ దాంట్లో 18 ఇంచెస్ వీల్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకి టాప్ ఎండ్కి వచ్చేటప్పటికి మనకి 19 ఇంచెస్ వీల్స్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో హైట్ కానీ రోడ్ ప్రెజెన్స్ కానీ దీనివల్ల చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఇక మనం డౌన్ గ్రేడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అంటే నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్తున్నాను దీన్ని, ఫిజికల్ బటన్స్ XUV 700లో మనకి ఏసీ కంట్రోల్ కోసం నీట్గా ఫిజికల్ బటన్స్ అయితే వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకి కంప్లీట్గా 7XOలో ఇది ఏదైతే టచ్ స్క్రీన్ ఉందో ఈ టచ్ స్క్రీన్లో ఇంటిగ్రేటెడ్ అయితే చేశారనమాట. ఇది కొంచెం నాకు డౌన్ గ్రేడ్లో అనిపించింది, బట్ కొంతమందికి అప్గ్రేడ్లో అనిపించి ఉండొచ్చు కూడా. బట్ నాకైతే మాత్రం వన్ టచ్గా నేనైతే బటన్స్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇక మైలేజ్ విషయానికి వస్తే, మైలేజ్ వచ్చేటప్పటికి ఆల్రెడీ మనకి వీల్స్ సైజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి మీకు తెలియదేం కాదు, వీల్స్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా మనకి మైలేజ్ కూడా పడిపోతూ ఉంటుంది. సో పాత మోడల్స్తో కంపేర్ చేస్తే మనకి 0.5 నుండి ఒక 1 kmpl అయినా తగ్గే అవకాశం ఉంది, ఖచ్చితంగా అయితే ఉంది. మీరు ఎలా నడిపినా సరే ఖచ్చితంగా అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. ఇక ప్రైస్ గురించి మాట్లాడితే అన్నీ అప్గ్రేడ్ అయ్యాయి కాబట్టి ఇక ప్రైస్ అప్గ్రేడ్ అవ్వకుండా ఎలా ఉంటుంది. ఖచ్చితంగా ప్రైస్ అయితే మీకు 1 lakh నుండి 1.5 lakhs వరకు ప్రైస్ అయితే పెరిగింది. సో బడ్జెట్లో తక్కువ చూస్తాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కొంచెం భారమైన విషయమే, కానీ కొన్ని అప్గ్రేడ్స్ కావాలనుకున్నప్పుడు కొంత మనం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఇంటీరియర్ కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొత్తగా మనకి వైట్ ఇంటీరియర్స్ చూడడానికి చాలా బాగుంది, కానీ దాన్ని మెయింటైన్ చేయడం మాత్రం దోల తీరిపోద్ది అసలు. ఇంకా మీకు పిల్లలు ఉన్నారంటే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ మీకు మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. సో అదొకటి నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. దాంతోపాటు మనకి ప్రీవియస్గా బేసిక్స్ అలెక్సా మాత్రమే ఉండేది, ఇప్పుడు మనకి ChatGPT ప్లస్ అలెక్సా ఇంటిగ్రేట్ చేయడం అది కూడా నాకు బెస్ట్ థింగ్ అని అనిపించింది. ఇవి మనకి ప్రీవియస్గా దీనికి జరిగినటువంటి చిన్న చేంజెస్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే మాత్రం. ఇక ఫైనల్గా నాకు నచ్చిన ప్రోజ్ ఏంటి అంటే అదిరిపోయే ట్రిపుల్ స్క్రీన్ అయితే ఇచ్చారు. నేను పెద్ద ఫ్యాన్ కాదు, బట్ ఇచ్చారు, ఓవరాల్గా కొంతమందికి నచ్చుతుంది కాబట్టి. అండ్ సెకండ్ రోలో వెంటిలేషన్ అయితే ఇచ్చారు, ఇది నాకు బాగా అనిపించింది. ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు సస్పెన్షన్ డావెన్సీ సస్పెన్షన్ ఇచ్చారు కాబట్టి డావెన్సీ సస్పెన్షన్ అనేది చాలా బాగుంది చూడడానికి మాత్రం. ఆన్ రోడ్కి వచ్చిన తర్వాత మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం దాన్ని తర్వాత అయితే మాట్లాడుకుందాం. తర్వాత టాచ్ నాచ్ సేఫ్టీ అయితే ప్రొవైడ్ చేశారు, మీకు తెలియదేం కాదు. 540 degrees కెమెరాస్ ఆఫర్ చేస్తున్నారు, ట్రాన్స్పరెంట్ వస్తున్నాయి, మీకు కిందే ముందో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీకు 5 star రేటింగ్ వస్తుంది అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు టాప్ నాచ్ సేఫ్టీ అయితే ఉంటుంది. అండ్ 19 inches వీల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి, అండ్ లుక్ పరంగా కూడా మీకు ఇది ఒక ప్రోజ్ కింద చెప్తాను. ఇక కాన్స్ విషయంలోకి వచ్చేటప్పటికి సిటీలో మైలేజ్ మనకి పెద్దగా రాకపోవచ్చు, మీకు దాంట్లోనే 8-9 వస్తున్న వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళు. ఇక దీని పెట్రోల్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అసలు ఇంకా దారుణంగా వస్తుందో నేను అసలు ఇమాజిన్ కూడా చేయలేకపోతున్నాను. బట్ దాని గురించి మనం ప్రజెంట్ మాట్లాడకూడదు, కొన్ని రోజులు అయిన తర్వాత మనం మాట్లాడితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఇక్కడ నేను మీకు యాడ్ ఆన్ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. వేరియంట్స్ కనుక మనం బ్రేక్ డౌన్ చేస్తే మనకి AX వేరియంట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి ట్రిపుల్ స్క్రీన్స్ అయితే కనిపిస్తున్నాయి, స్టాండర్డ్గా రావడం ఇది మనం పెద్ద హైలైట్ విషయంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక మనకి సోలార్ షీల్డ్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ గ్లాసు మనకి ఎండ్ ఏదైతే ఉందో దాని స్టాండర్డ్ ఏదైతే ఉందో లైక్ దాన్ని మనం తీవ్రత అని చెప్తాం కదా, సో దాన్ని తగ్గిస్తూ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 7% వరకు తగ్గిస్తుందని మహేంద్ర వాళ్ళు చెప్తున్నారు. బట్ మన దేశానికైతే ఇది ప్రజెంట్ మంచి విషయమే, కాకపోతే అది రియల్ టైంలో వర్క్ అవుతుందా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా చాలామందికి నేను బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటున్నా, అసలు బేస్ వేరియంట్లోనే ఏమొస్తాయి చెప్పు అని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు నిజంగా కావాలి అనుకుంటే అసలు ఓన్లీ బేస్ వేరియంట్లో ఎలాంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది సపరేట్గా ఓన్లీ బేస్ వేరియంట్ గురించి మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు టాటా సియారా బాగా అనిపించిందా, ఇది బాగా అనిపించిందా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. రెండు కూడా వేరే వేరే సెగ్మెంట్స్, బట్ ఈ రెండిట్లో మీకు ఏది బాగా అనిపించింది. అండ్ ఇది ఖచ్చితంగా టాటా సఫారీ ఏదైతే ఉందో టాటా సఫారీకి ఒక పెద్ద ఎదురు దెబ్బనే చెప్పుకోవాలి. ఈ దాంతో కంపేర్ చేస్తే టాటా సఫారీ అండ్ మీరు 7XOతో కంపేర్ చేస్తే మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే పంచుకోండి. ఎందుకనేది కూడా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. సో మీ అభిప్రాయాలన్నీ వేరే వాళ్ళు చూడడం వల్ల వేరే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇది గైస్ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియోని లైక్ చేసిన తర్వాత మీకు కింద హైప్ వస్తుంది, హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి ఆటోమొబైల్ కంటెంట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.